ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై గుర్తు తెలియని అతనైతే దాడి చేసినాడు. ఫుల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళిపోతే ఈ రోజు అనగా ఆగస్టు 20 ఉదయం 8 నుంచి 8:15 మధ్యలో అయితే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా గారు అయితే ఒక అఫీషియల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో అయితే పాల్గొన్నారు. ఇదే ప్రోగ్రామ్ లో రాజేష్ సక్రి అనే రాజ్కోట్ గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తి కూడా పాల్గొన్నాడు. అదే టైంలోనే రేఖా గుప్తాపై అతడైతే అటాక్ చేసినాడు. అటాక్ చేసేయడం అంటే చెంప మీద కొట్టి జుట్టు అయితే గొంజినాడు. దీనికైతే వెంటనే ఉన్న పోలీస్ అఫీషియల్స్ రియాక్ట్ అయ్యి అతను అయితే కస్టడీలోకి తీసుకున్నారు. అతని కస్టడీలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అతని తల్లి చెప్పిన మాటల ప్రకారం చూస్తే రేడాక్స్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ కి అయితే తను చాలా కలత చెందినాడంటే అంటే ఫీల్ బ్యాడ్ అయినాడు అని చెప్పొచ్చు. దీని కారణంగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీద అయితే అటాక్ చేసినారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కి అయితే ఎక్కడ కూడా సంబంధం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ కి అలాగే ఢిల్లీ సీఎం కి అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు. జస్ట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ అయితే ఫాలో అప్ అయితే చేసింది. సింపుల్ గా ఢిల్లీ స్ట్రే డాగ్స్ ఇష్యూని అయితే చెప్తా చూడండి. ఢిల్లీ స్ట్రే డాగ్స్ ని షెల్టర్స్ కి తీసుకుపోమని సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ ఇచ్చింది ఢిల్లీ గవర్నమెంట్ కి. ఇది ఫాలో అయినారు ఢిల్లీ గవర్నమెంట్ అయితే. బట్ ఇక్కడ ప్రొటెక్టర్లు అయితే భారీగా అయితే ప్రొటెక్షన్ చేసి ఢిల్లీ ప్లేసెస్ లో ప్రొటెక్ట్ చేయడం, సోషల్ మీడియాలో ట్రెండ్స్ చేయడం, ఇన్స్టాలో రీల్స్ చేయడం ఇట్లాంటివి అయితే చాలా భారీగా జరిగినాయి. డాగ్స్ అటాక్ చేయడానికి మెయిన్ ప్రాబ్లం క్రియేట్ చేసింది మాత్రం హ్యూమన్స్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక రాయితో కొడితే కట్టెతో కొడితే మాత్రమే డాగ్స్ రియాక్ట్ అయితే, కొన్ని డాగ్స్ వైల్డ్ గా రియాక్ట్ అయితే మనసులో చూసినబడి అవి సహజం కొన్ని డాగ్స్ కి. బట్ ఇవి చాలా అంటే చాలా మితిమీరితే దీనికోసమే సుప్రీంకోర్టు అయితే ఆర్డర్ ఇచ్చింది. దీనికి అగేనెస్ట్ గా ప్రొటెక్ట్ చేసినారు. వారిని అరెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళని వదిలేసినారు. ప్రొటెక్షన్ చేసే వారికి చిన్న సజెషన్ అయితే ఇస్తున్నారు. ఒక 5 to 10 డాగ్స్ ని అడాప్ట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఢిల్లీ స్ట్రే డాగ్స్ ఫ్రీగా ఉంటాయి, ఫ్రీడమ్ ఉంటాయి, మీ ఇళ్లలోనే మీ కళ్ళ ముందే ఉంటే ఇంత పెద్ద ప్రొటెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుంచి మామూలు కామన్ మ్యాన్స్ వరకు ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్నారు. బట్ ఎందుకు వాళ్ళు అడాప్ట్ చేసుకోలేరు? ఇదైతే చెప్పండి. మరి నా ఒపీనియన్ అయితే ఇది. మరి మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఢిల్లీ సీఎం కి సుప్రీంకోర్టుకి లింక్ చేసి మరి డాగ్స్ విషయంలో అటాక్ చేసినారంటే ఎంత వైలెన్స్ గా మారుతుందో ఈ విషయం మీరు గమనించండి. మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా నడింపల్లి చిన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్ని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా మీ నడింపల్లి చిన్ని శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతాకు జై.